ఓం నమ శివ శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మార్చి 22, 23, 24 తేదీల్లో ఈ వీడియోలో టైటిల్లో చెప్పినట్టుగానే ఒక దివ్య శక్తి ప్రతిరోజు రాత్రి 3 గంటలకు మీ ఇంటికి వస్తుంది. ఆ దేవత మీ నుండి ఒక చిన్న విషయాన్ని ఆశిస్తుంది. అది మీరు ఇవ్వలేకపోతే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా సరే మేల్కోండి. అసలు ఆ దేవత ఎవరు, ఆమె మీ ఇంటికి ఎందుకు వస్తుంది అన్నది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, చైత్ర నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ పవిత్ర సమయంలో మనకు తెలియకుండానే మనకు చేసే చిన్న చిన్న పొరపాట్లు మన కుటుంబం పైన ప్రభావం చూపుతాయి. కానీ అదే సమయంలో ఆ దేవత ఇచ్చే సంకేతాలను మీరు అర్థం చేసుకొని పూర్తి శ్రద్ధతో ఆమె కోరుకున్నది సమర్పించగలిగితే కష్టాల్లో ఉన్న మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. అందుకే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఆ తల్లి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై మాతాజీ అని రాసుకోండి. అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది. ఈ రాశివారు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ అర్ధరాత్రి వేళ సరిగ్గా 3 గంటల సమయంలో ఒక దివ్య శక్తి మీ ఇంటి తలుపులు దాటుకొని లోపలికి వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? ఆ సమయంలో అకస్మాత్తుగా గదిలో వాతావరణం మారడం లేదా ఒక తెలియని ప్రశాంతత మిమ్మల్ని ఆవరించడం వంటివి జరుగుతుంటాయి. ఆ శక్తి మీ గదుల్లో సంచరిస్తూ మీ పడక దగ్గరికి వచ్చి నిలబడి మిమ్మల్ని గమనిస్తుంది. ఆమె మరెవరో కాదు, మీ కష్టాలను తీర్చడానికి వచ్చిన ఒక అదృశ్య శక్తి. మీరు రేపటి గురించి చింతలో ఉన్నప్పుడు ఆ తల్లి పవిత్ర పాదాలు మీ ఇంటి మూలలా పడుతున్నాయి. కానీ మీరు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుత సమాజంలోనే మనం పడుతున్న పరుగులు, అశాంతి వలన ఆ తల్లి ఇచ్చే లోతైన సంకేతాలను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో బయట పెట్టబోతున్నాను. ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది, ఆమె మీ ఇంటికి ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ రాశివారు ఇక్కడ ఒక చేదు నిజాన్ని తెలుసుకోవాలి. మీ వెనకాల మీ శత్రువులు రకరకాల కుట్రలు పన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ శత్రువులు ఎవరో బయట వ్యక్తులు కాదు. మీ ఇంట్లో కూర్చొని మీతో కలిసి భోజనం చేసేవారు, మీ పిల్లల్ని ప్రేమగా దీవించేవారు, మీ ముందు చాలా తీవ్యంగా మాట్లాడేవారే మీ వెనక గోతులు తీస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. ఎన్నో సందర్భాలు మీరు త్రుటిలో ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. వ్యాపారం మొత్తం మునిగిపోతున్నప్పుడు, ఉద్యోగం పోయి రోడ్డున పడతారన్నప్పుడు, లేదా మీ గౌరవానికి భంగం కలుగుతుందన్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగి మీరు క్షేమంగా బయటపడ్డారు. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా? అసలు ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు కాపాడారు? ప్రపంచమంతా మిమ్మల్ని వదిలేసినప్పుడు మీకు అండగా నిలబడిన ఆ అదృశ్య శక్తి ఏది? ఈ రాశి జాతకులారా, ఆ శత్రువుల కుట్రల నుంచి, ఆ దుష్ట శక్తుల నుంచి మీ కుటుంబాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడింది మరెవరో కాదు, ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ దేవతే. రాత్రిపూట ఆ తల్లి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులతో పోరాడి వాటిని భస్మం చేస్తుంది. కానీ ఇంత చేస్తున్న ఆ తల్లికి మీరు తిరిగి ఏమి ఇస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆమె మీ నుండి ఒక చిన్న విషయాన్ని ఆశిస్తుంది, కానీ మీరు అది ఇవ్వటం లేదు. ఒక తల్లి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఆమె మీ ఇంట్లోకి వచ్చి మీకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలి అనుకుంటుంది. కానీ మీ అజ్ఞానం వలన, మీ నిర్లక్ష్యం వలన ఆమె బయటే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే ఆ తల్లి ఇప్పుడు మీ పైన కొంత అసహనంతో ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీ జీవితంలోని ఇబ్బందులు తొలగడానికి, చేతికి వచ్చిన డబ్బును వీళ్ళలా ఖర్చు అయిపోవడానికి ఇదే ప్రధాన కారణం.
ఇంట్లో అనవసరమైన గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగడం, చేసే పని 99% వరకు వచ్చి ఆగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మీ అదృష్టాన్ని ఎవరో ఇనుప గొలుసులతో కట్టేసినట్టుగా అనిపిస్తుంది కదూ. ఆ తల్లికి మనస్తాపం కలగడం వలనే మీ జీవితంలోనే ఈ స్తబ్దత ఏర్పడింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాశివారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది సామాన్యమైన సమయం కాబోదు. అంతరిక్షంలో గ్రహాల గతి పూర్తిగా మారబోతుంది. శనిదేవుడు తన నడకను మారుస్తున్నాడు. సూర్యుడి ప్రభావం కూడా మారుతుంది. ఇది సాక్షాత్తు ఆ దేవతా శక్తులు భూమిపైకి వచ్చే సమయం. ఈ పవిత్ర రోజుల్లోనే ఆ తల్లి మీపై అపారమైన కృపను కురిపించబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి మీ ఇంటికి ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక గోవు రూపంలో రావచ్చు, ఏదైనా చిన్న మూగజీవంలో రావచ్చు, ఒక చిన్నారి పాప రూపంలో మీ తలుపు తట్టవచ్చు. ఆ తల్లి పాదాలు మీ ఇంట్లో పడితే చాలు, మీ కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు మరియు శత్రువుల చెడు దృష్టి అన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. అయితే ఆ తల్లిని మీరు ఎలా గుర్తుపడతారో, ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ అదృష్ట శక్తి ఎవరు, ఆ విషయాలన్నీ కూడా ఎంతో లోతైనవి. అందుకే ఈ వీడియోను మధ్యలో అస్సలు వదలకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఇలాంటి నిజమైన విషయాలు మీకు ఎవరు చెప్పరు. వచ్చే కొద్ది రోజుల్లోనే ఆ తల్లి మీ అదృష్టాన్ని బంగారంలా మెరిపించబోతుంది. కానీ ఆమెకు దక్కాల్సిన ఒక చిన్న గౌరవం లేదా ఒక వస్తువు మీకు ఇవ్వకపోతే అది మీకు లోతుగానే మిగిలిపోతుంది. అసలు ఆ వస్తువేంటి, ఆ వివరాలని నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు ఆ మాతారాణి ఆశీస్సులు మీకు కలగాలి అంటే కింద కామెంట్ బాక్స్లో 3 సార్లు జై మాతాజీ అని మనస్ఫూర్తిగా రాయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ జీవితాన్ని మళ్ళీ విజయపదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి ఈ వీడియోను సిద్ధం చేశాం. మిత్రులారా, దేవుళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఉన్న వెండి బంగారాలు ఆశించరు. వారు కేవలం మీ భక్తిని, మీ ప్రేమను మాత్రమే కోరుకుంటారు. మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఆయన మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని ముసలితనంలో ఎలాగైతే గౌరవంగా చూసుకుంటామో, అలాగే మన ఇంటి ఇలవేల్పుని, దేవతలను కూడా మనం అంతే భక్తితో పూజించాలి. తల్లి తన బిడ్డల కోరికలన్నీ తీరుస్తుంది. కానీ ఆ బిడ్డ తనను గుర్తుంచుకోవాలని, తనకు కనీస గౌరవం ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఆ తల్లి కూడా మీ నుండి ఇదే ఆశిస్తుంది. ఈ రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు మన నుండి ఏమీ ఆశించరు. కేవలం మనం ఇచ్చే చిన్న గౌరవాన్ని, ప్రేమని కోరుకుంటారు. సరిగ్గా అదే విధంగా ఆ తల్లి కూడా మీరు తన కోసం చిన్న పని చేయాలని ఆశిస్తుంది. మరి కొద్ది రోజుల్లో వచ్చిన ఈ చైత్ర నవరాశుల్లో మహాయోగం ఏర్పడబోతుంది. ఈ మూసుకుపోయిన అదృష్ట తలుపులు శాశ్వతంగా తెరిచే అద్భుత అవకాశం. నిజం చెప్పాలి అంటే గ్రహాల స్థితిగతులు ఇప్పుడు మీకు ఎంత అనుకూలంగా ఉన్నాయి అంటే ఇలాంటి యోగం 100 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ నవరాత్రుల పుణ్యకాలంలో ఆ దైవిక శక్తుల అనుగ్రహం, అలాగే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ అదృశ్య శక్తి తోడు మీకు లభిస్తే ఇక మీ జీవితం ఒక రాజయోగంలా మారిపోతుంది. మీరు సంపాదించే ధనం మీ తరతరాలకు సరిపోతుంది. మీ ఎదుగుదల చూసి లోకం ఆశ్చర్యపోయే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అందుకే సమయం మించిపోకముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోకండి. మీ మనసులో పూర్తి నమ్మకం ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై మాత లేదా జై కులదేవత అని మీ హాజరు వేయండి. ఆ తల్లి కృపతో వచ్చే 24 గంటల్లోనే మీ ఇంట్లో ఏదో ఒక శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. మీ మాటల్ని చాలా జాగ్రత్తగా మీ మనసుకు పట్టించుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా మీరు అసలైన విషయాన్ని మిస్ అవుతారు. రాత్రి సమయం అనేది చాలా రహస్యమైనది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మన ఆత్మ మాత్రం జాగ్రత్తగానే ఉంటుంది. ఆ సమయంలోని విశ్వంలోని కోట్లాది సూక్ష్మ శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందులో మనల్ని రక్షించే పవిత్ర శక్తులు ఉంటాయి, అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. ఈ రాశి వారు ఎప్పుడైనా సరే గమనించారా,
రాత్రిపూట మీరు నిద్రపోతున్నప్పుడు, ముఖ్యంగా అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్ళంతా చెమటలు పట్టడం లాంటివి జరుగుతుంటాయి. ఏదో తెలియని కంగారు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారనే భావన కలుగుతుందా? వైద్యపరంగా దీనికి ఒత్తిడి అనవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా దీని వెనకాల ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది. ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పిలుస్తుంది, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఆ బ్రహ్మ ముహూర్త సమయాల్లోనే అటు దైవిక శక్తులు, ఇటు ప్రతికూల శక్తులు రెండూ చాలా బలంగా ఉంటాయి. మరి ఆ సంకేతాల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, ఆ సమయంలో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పెటకరిస్తుంది. ఏదో చెప్పాలని, మీ నుండి ఏదో ఆశించి మిమ్మల్ని మేల్కొల్పుతుంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అటు ప్రతికూల శక్తులు, ఇటు మన ఇష్ట దైవాలు, కులదైవాలు కూడా చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా మీకు రాత్రిపూట చాలా భయంకరమైన లేదా వింతైన కలలు వస్తున్నాయా? ఉదాహరణకి, మీకు ఎక్కడో ప్రమాదం జరిగినట్టు, మీ పళ్ళు ఊడి కింద పడిపోతున్నట్టు, ఎవరో నల్లటి ఆకారం మీకు గొంతు పిసికేస్తున్నట్టు, లేదా మీరు లోతైన గోతులో పడిపోతున్నట్టు అనిపిస్తుందా? ఒకవేళ మీ కలలో బురద, మురికి నీరు, మిమ్మల్ని కాటు వేయడానికి వస్తున్న నల్లటి పాములు కనిపిస్తే, ఇవి మామూలు కలలు కాదు. మీ ఇంటిపై ఎవరో శత్రువులు ప్రయోగించిన చెడు శక్తుల ప్రభావం చూపుతున్నాయని దీని అర్థం. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీ వాళ్ళే ఏదో తాంత్రిక దోషాన్ని మీకు ఇంట్లోకి పంపించి ఉండవచ్చు. ఇలాంటి కలలు వస్తున్నాయి అంటే త్వరలోనే మీ జీవితంలో ఏదో ఒక ఆర్థిక నష్టం లేదా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉందని సంకేతం. ఇలాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక చిన్న పరిహారం చేయండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇంట్లో సాంబ్రాణి, కొద్దిగా కర్పూరం మరియు 2 లవంగాలు కలిపి ధూపం వేయండి. ఇంటి మూలమూలల, ముఖ్యంగా బాత్రూమ్ ద్వారా దగ్గర ఈ ధూపం చూపించండి. అలాగే పడుకునేటప్పుడు మీ తలగడ కింద చిన్న ఇనుప వస్తువులు, కీలకం, చిన్న చాకు వంటివి ఉంచుకోండి. దీనివల్ల ఎలాంటి దుష్ట శక్తులు మీ దరికి చేరవు. ఇక మీకు కలలో చనిపోయిన మీ తాత, ముత్తాతలు లేదా పూర్వీకులు కనిపిస్తున్నారా? అయితే వారు వచ్చి మీతో ఏదో చెప్తున్నట్టు లేదా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తే భయపడకండి. వారు మీ నుండి కొంత తృప్తిని, దాన ధర్మాలను కోరుకుంటున్నారని అర్థం. అలాంటి సమయాల్లో ఉదయాన్నే లేచి వారికి నమస్కరించి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం, కుక్కకు రొట్టె వేయడం లేదా చెరువుల్లో చేపలు, పిండి వంటలు వేయడం వంటివి చేయండి. వారు తృప్తి చెందితే మీ అదృష్టపు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. మరి సరిగ్గా రాత్రి 3 గంటలకు మీ ఇంటికి వస్తున్న ఆ సకల శుభకారి అయిన దేవత ఇచ్చే సంకేతాలు ఏంటి? ఒకవేళ రాత్రి 3 నుంచి 5 గంటల మధ్య మీకు భయం లేకుండా మెలకువ వచ్చి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తే, కలలో అందమైన దేవాలయాలు, నిర్మలమైన నీరు లేదా పచ్చని ప్రకృతి కనిపిస్తే, అది ఆ తల్లి రాకకు శుభ సంకేతం. ఈ రాశి జాతకులారా, మీ కలలో కూడా తామర పువ్వు, ప్రశాంతంగా ఉన్న గోమాత లేదా ఎర్రటి చీర కట్టుకున్న ముత్తైదువ కనిపిస్తే, ఇక మీకు సంతోషించాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అంటే సాక్షాత్తు ఒక దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని దీని అర్థం. ఆ శక్తి మరెవరో కాదు, మీ ఇంటి ఇలవేల్పైన మీ కులదేవత. మనం ఎంతో గర్వంగా ఇది నా ఇల్లు, నా కష్టం అని చెప్పుకుంటాం, కానీ నిజానికి ఆ ఇంటికి యజమానురాలు ఆ తల్లి. శత్రువులు మీ పైన ఎన్నో క్షుద్ర ప్రయోగాలు చేసిన, మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూసిన, వాటన్నిటినీ తనపైకి వేసుకొని మీకు చిన్న గీత కూడా పడకుండా కాపాడింది ఆ కులదేవత మాత్రమే. అయితే దురదృష్టవశాత్తు ఆ తల్లి ఇప్పుడు మీ పైన కొంత అసహనంతో ఉంది. ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్న అక్కడున్న అశాంతిని, చీకటిని చూసి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీ మనసులోనే గట్టిగా ముద్రించుకోండి. ఈ మార్చి నెలాఖరులో వచ్చే ఈ నెలాఖరులో వచ్చే ఈ నవదుర్గల రూపంలో అమ్మవారు ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది. ఈ నవరాత్రులలో ఈ కాలంలో మీ జీవితంలో ఊహించని 6 భయంకరమైన మార్పులు రాబోతున్నాయి. ఇవి ఎంతటి అద్భుతమైన మార్పులు అంటే, మీ 7 జన్మల కష్టం కూడా ఈ ఒక్కసారిగా తీరిపోతుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్పు,
మీ ఆర్థిక స్థితిగతుల్లో అకస్మాత్తుగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. మీ శత్రువులు కూడా అది చూసి అసూయపడేలాగా మీ ఆదాయం పెరుగుతుంది. ఇన్నాళ్లుగా మీ స్థాయిని చూసిన నవ్విన వాళ్ళు రేపు మీ దగ్గర వినయంగా నిలబడే రోజు వస్తుంది. ఎక్కడో ఆగిపోయిన మీ సొమ్ము, మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల నుంచి బయటపడే మార్గాలు వాటంతట అవే కనిపిస్తాయి. వ్యాపారంలో ఒక భారీ డీల్, ఒక ఉద్యోగంలో ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ధనం అయస్కాంతంలాగా మీ వైపు ఆకర్షించబడుతుంది. రెండవ మార్పు మరియు ముఖ్యమైన హెచ్చరిక. మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవగానే నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకొని ఆ ఆత్మీయులు, గద్దార్ బంధువులు వేషం మార్చి మీ దగ్గరికి వస్తారు. చాలా తీయగా మాట్లాడి మాయ మాటలతో మీ దగ్గర చేయి చాపుతారు. ఈ రాశివారు ఇక్కడ పొరపాటు చేయకూడదు. డబ్బు ఆశ చూపి మరి మీకు రకరకాల ఆఫర్లు ఇస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి లేదా తెలియని చోట పెట్టుబడులు పెట్టకండి. అది మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి శత్రువులు పన్నే మాయాజాలం. మీరు కనుక ఆ వలలో చిక్కుకుంటే మీ సొమ్ము ఎప్పటికీ కూడా తిరిగి రాదు. ఈ రాశివారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాలి. మీ దగ్గరికి డబ్బు వస్తున్నప్పుడు వచ్చే ఆఫర్లని అదృష్టం అనుకోవద్దు. అది రాహువు పన్నే మాయాజాలం కూడా కావచ్చు. ఈ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ సంపాదనను లాగేసుకోవడానికి శత్రువులు పన్నే ప్లాన్ ఇది. అందుకే ఈ సమయంలో ఎవరికి కూడా నమ్మి అప్పివ్వకండి. అలాగే తెలియని చోట కూడా పెట్టుబడులు పెట్టకండి. ఇక మూడవ మార్పు విషయానికి వస్తే, మీ ఇంట్లోని ఒక సభ్యుడి ఆరోగ్యంలోనే అకస్మాత్తుగా ఒక వింత మార్పు కనిపిస్తుంది. 1-2 రోజుల పాటు ఒళ్ళు నొప్పులుగా ఉండడం లేదా స్వల్పంగా జ్వరం వచ్చినట్టు అనిపించవచ్చు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నవదుర్గల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీ ఇంట్లో లేదా మీ శరీరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్రతికూల శక్తి, దుష్ట ప్రభావాలు బయటకు వెళ్ళిపోతాయి. ఆ శుద్ధి ప్రక్రియ జరుగుతున్నప్పుడు కలిగే మార్పులే ఇవి. కొద్దిసేపటిలోనే అంతా సర్దుకొని శరీరం చాలా తేలికగా, ఉత్సాహంగా మారుతుంది. 4వ మార్పు ఏమిటి అంటే, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కేసులు, ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పనులు లేదా ఆస్తి గొడవలు అకస్మాత్తుగా వెనక్కి వస్తాయి. పిల్లల పెళ్లి సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతున్న ఇక ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మార్చి నెలాఖరులో ఆ ఫైళ్లు వేగంగా కదులుతాయి. 5 ఏళ్లుగా కాని పని కేవలం 5 రోజుల్లోనే అవడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఖచ్చితంగా ఆ అమ్మవారి చమత్కారమే. 5వ మార్పు శత్రు వినాశనం. నవరాత్రుల వేళ దైవశక్తులు అత్యంత బలంగా ఉన్నప్పుడు ఎవరైతే మీపై లేదా మీ పిల్లలపైన కుట్రలు చేశారో వారి దుష్ట ప్రయోగాలు 100 రెట్ల వేగంతో తిరిగి వారికే తగులుతాయి. మీ కళ్ళ ముందే వారి ఇబ్బందులు పడక మీరు చూస్తారు. రాత్రిపూట నిద్ర కూడా లేక వారు చేసిన తప్పులు తెలుసుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటారు. కానీ ఈ రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి కాటేసిన పాము మళ్ళీ కాటు వేయడానికి వెనుకాడదు. అందుకే వారిని నమ్మి మళ్ళీ దగ్గరికి తీయకండి. ఆ పైవాడి న్యాయాన్ని కేవలం సాక్ష్యంగా గమనించండి. ఇక 6వ మార్పు అత్యంత అద్భుతమైనది. మీ ఇంట్లోనే మీకు ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అప్పుడప్పుడు మీ గదిలో తాజా పూల సువాసన లేదా చందన పరిమళం అకస్మాత్తుగా వస్తుందంటే ఆ నవదుర్గలు మీ కులదేవత మీ ఇంట్లోనే కొలువై ఉన్నారని చెప్పడానికి అది 100% నిదర్శనం. నిద్రపోతున్న ఇప్పుడు ఒక చల్లని ప్రశాంతమైన గాలి మిమ్మల్ని తాకినట్టు అనిపిస్తే ఆ తల్లి మీకు తోడుగా ఉన్నదని అర్థం. మరి ఆ దేవతలను ఆహ్వానించడానికి మీ కులదేవత కోరుకుంటున్న ఆ ఒక్క పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నారు. ఆ నవదుర్గలను మీ కులదేవతలు ప్రసన్నం చేసుకొని మీ కష్టాలను దూరం చేసుకోవడానికి మీరు చేయాల్సిన ఆ ఒక్క చిన్న పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఈ చైత్ర నవరాత్రుల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీ ఇంట్లోని పూజా గదిలో లేదా హాల్లోకి ఒక అఖండ జ్యోతిని వెలిగించాలి. అంటే ఒక పెద్ద మట్టి ప్రమిద లేదా ఇత్తడి దీపం తీసుకొని అందులో తగినంత నువ్వుల నూనె లేదా ఆముదం వేసి రాత్రంతా ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రి ఆ గాఢాంధకారంలో సరిగ్గా 3 గంటల సమయంలో ఆ దేవతలు మీకు ఇంటికి వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికేలా దీపపు వెలుగులు ఉండాలి.
ఆ తల్లి మీ నుండి కోరుకునేది కేవలం ఆ భక్తితో కూడిన దీపపు కాంతులు మాత్రమే. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక: అఖండ దీపం వెలిగించేటప్పుడు భద్రత విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. దీపం వెలిగించే చోటును చుట్టుపక్కల బట్టలు, తెరలు లేదా చెక్క సామాగ్రి లేకుండా చూసుకోండి. చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు ఆ దీపానికి దూరంగా ఉండేలా జాగ్రత్త పడండి. వీలైతే ఆ దీపానికి ఒక గ్లాసు చిమ్ని లేదా లక్షణ జాలిని అమర్చండి. గాలికి దీపం ఆరిపోకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం చాలా ముఖ్యం. భగవంతుడు ఎప్పుడూ మీకు క్షేమాన్ని కోరుకుంటాడు కాబట్టి భక్తితో పాటు జాగ్రత్త కూడా అవసరమే. ఎవరి ఇంట్లో అయితే ఈ నవరాత్రుల రాత్రులలో అఖండ జ్యోతి వెలుగుతుందో ఆ వెలుగులో మీ కులదేవత నవదుర్గలు ప్రవేశించినప్పుడు మీపై ఉన్న సర్పదోషాలు, శత్రువులు చేసిన క్షుద్ర ప్రయోగాలు అన్నీ ఆ దీపపు జ్వాలలో భస్మమైపోతాయి. ఇన్నాళ్ళుగా మీపైన అలకబూనిన ఆ తల్లి ఇకపై మీ ఇంట్లో ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకి కొదవ లేకుండా వస్తుంది. ఈ నెలాఖరులో రాబోయే 6 అద్భుత మార్పులు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ నవరాత్రులలో ఇంటిని శుభ్రంగా మార్చుకోండి. ఎవరితోనూ గొడవ పడవకండి. ఉదయం సాయంత్రం మీ కులదైవాన్ని స్మరించుకోండి. మీ జీవితాన్ని సరైన దిశలోని నడిపించడానికి, మిమ్మల్ని ఆపద నుంచి రక్షించడానికి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ఈ రాశి జాతకులారా, ఈ వీడియోలో మీరు చెప్పిన విషయాలలో మీకు నిజాయితీ కనిపించిన, ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్న కథలేనని మీకు అనిపించిన వెంటనే ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ రాబోయే నవరాత్రులలో తమ కులదైవ ఆశీస్సులు పొంది శత్రువుల చెడు దృష్టి నుంచి మరియు ప్రతికూల శక్తుల నుంచి తమను తాము కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అందరికంటే ఎక్కువ కష్టపడ్డారు. ఎన్నో అవమానాలను మౌనంగా భరించారు. అయినా సరే లోకం మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడింది. మీ విలువను ఎవరు ఊహించలేరు. కానీ మిత్రులారా, మార్చి ఈ 3 రోజులలో మీకు సర్వార్థ సిద్ధి యోగంతో ఇవన్నీ రికార్డులన్నీ చెదిరిపోబోతున్నాయి. శ్రీరామచంద్రుడి జన్మ వృత్తాంతం, ఆయన పట్టాభిషేకం ఎలాగైతే జరుగుతుందో మీ పేరు కూడా మీ వంశ చరిత్రలో అలాగే లెక్కించబడుతుంది. ఇప్పటి వరకు మీకు కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఎవరూ లేరు. ఎవరైనా సరే మీ మాట వినాలి అనుకుంటే అశ్రద్ధ చేసేవారు. కానీ ఇకపైన పరిస్థితులు మారబోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మొదలైన మార్పులు మార్చి లాస్ట్ వరకు ఉంటుంది. మీకు కేవలం రెక్కల కష్టంతో బతికే వాళ్ళు కాదు, మీకంటూ ఒక గుర్తింపు సృష్టించుకునే వ్యక్తిగా ఎదుగుతారు. గతంలో మీ మాటలు ఎవరైనా పక్కన పెట్టి ఉండవచ్చు, కానీ ఇకపై మీ మాటే ఆఖరి మాట అవుతుంది. ఇదంతా ఏదో రాత్రికి రాత్రి జరిగిపోయే మ్యాజిక్ కాదు. 7 తరాల రికార్డులు ఊరికే బద్దలు కావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పరిమితులను దాటి కష్టపడతారో ఆ వ్యక్తి మీరైనప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. మార్చి ఈ 3 రోజులలో మీకు ఈ నవరాత్రుల శక్తి మిమ్మల్ని లోపల నుండి ఎంతో దృఢంగా మారుస్తాయి. మీ ఉనికి కేవలం ఇంటికే పరిమితం కాదు. ఈ సమాజం మీ ఉనికిని గుర్తిస్తుంది. ఈ వ్యక్తిలో ఏదో ఉంది, ఇతను అందరిలాంటి వాడు కాదు అని లోకం చెబుతుంది. మిత్రులారా, మీ మనసులో ఒక ప్రశ్న తరచుగా మెదులుతూ ఉంటుంది. నేను నిజాయితీగా ఉన్నాను, ఎవరికీ చెడు చేయలేదు, మరి కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని. కానీ రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఈ బాధ మిమ్మల్ని మరింత వేధిస్తుంది కదా. దానికి సమాధానం ఈరోజు వినండి. భగవంతుడు మీకు విజయాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేయలేదు. మిమ్మల్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. చిన్న బాధ్యత ఇవ్వాలి అంటే చిన్న పరీక్ష ఉంటుంది. కానీ ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టాలి అంటే ఆ వ్యక్తి అడుగడుగున దెబ్బలు తిని ఇరిగిపోయి మళ్ళీ నిలబడగలగాలి. మీ తాతగారికి దక్కనిది, మీ తండ్రి గారు కన్న కలలు, వీటన్నిటినీ కూడా ఒకే వ్యక్తి ద్వారా నెరవేర్చాలని ఆ దైవం మిమ్మల్ని ఎంచుకుంది. ఈ రాశి జాతకులారా, మీకు విజయం ఆలస్యం రావడానికి ఒక బలమైన కారణం ఉంది.
ఎందుకంటే త్వరగా వచ్చే విజయం మనిషికి అహంకారాన్ని ఇస్తుంది, కానీ ఆలస్యంగా వచ్చే విజయం బాధ్యతను నేర్పిస్తుంది. మార్చి 2026లో ముఖ్యంగా ఈ మార్చి లాస్ట్ వరకు ఏర్పడబోతున్న సర్వార్థ సిద్ధి యోగంతో ఈ నిరీక్షణ తెరబడబోతుంది. మీ జీవితంలో ఎదుర్కొన్న వెన్నుపోట్లు, అవమానాలు, మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, ఇవన్నీ మిమ్మల్ని ఆ రాజతిలకానికి సిద్ధం చేయడానికి. ఒక సింహాసనం మీద కూర్చోవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు, దానిని తట్టుకునే ఓర్పు, శాంతి, అవగాహన ఉండాలి. ఇన్నాళ్ళుగా ఆ దేవుడు మీకు ఈ మార్పుని ఇవ్వలేదు అంటే దానికి కారణం శిక్ష కాదు, అది ఒక శిక్షణ. ఒకవేళ ఇవన్నీ మీకు ముందే ఇచ్చి ఉంటే మీరు తట్టుకోలేక విరిగిపోయేవారు. ఇప్పుడు మీరు అవమానాలన్నీ భరించగలరు, కష్టాలను ఎదుర్కోగలరు, విజయాన్ని సక్రమంగా నిర్వర్తించగలరు. శ్రీరామనవమి రోజున ఆ రామయ్యకు దక్కిన పట్టాభిషేకం లాంటి అద్భుతమైన గడియలు మీ జీవితంలోనూ మొదలవుతున్నాయి. ఆ 6 మార్పులలో మొదటి 2 మార్పులు ఇవే. 1, నిర్ణయాన్ని కాలం మీదే. ఇప్పటి వరకు మీరు ఎన్నో మంచి సలహాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ వాటిని ఎవరు పట్టించుకోలేదు. మీ ఆలోచన సరైనదేనా, నిర్ణయం మాత్రం వేరే ఎవరు తీసుకునేవారు. ఈ తీరా ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తే నింద మాత్రం మీ మీదకే వచ్చింది. కానీ ఇకపై అలా జరగదు. ఇక మీకు అన్నీ కూడా ఇతరులు చెప్పే వినేవారు కాదు, మీరే నిర్ణయం చెప్పిన వారు అవుతారు. మీలో ఇల్లు, ఆఫీసు, సమాజం ఏదైనా సరే మీ మాటే ఫైనల్ అవుతుంది. మీ ఆలోచనలో స్పష్టతను చూసి జనం ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళుగా మీ మీద పెత్తనం చెలాయించిన వారికి ఈ మార్పు మింగుడు పడకపోవచ్చు, కానీ తప్పదు. ఇప్పుడు మీ రాజ్యాధికారం మొదలైంది. 2, సంపద మీ వెంటే. 2వ పెద్ద మార్పు, డబ్బు మరియు అవకాశాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇన్నాళ్ళు సంపద కోసం మీరు అల్లాడిపోయారు. రూపాయి సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు అయిపోయేది. కష్టం మీదైతే లాభం ఎవరో అనుభవించేవారు. ఫిబ్రవరిలో మొదలైన మార్పు మార్చి లాస్ట్ వరకు మీకు ఒక స్పష్టమైన యోగాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు ధనం కోసం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది లాటరీలాగా వచ్చేది కాదు, నీలకడగా గౌరవప్రదంగా వస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి, ఆగిపోయిన ఫైళ్ళు కదులుతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు డబ్బును ఎక్కడి నుంచి వస్తాయని భయపడే పరిస్థితి ఉండదు. మిత్రులారా, ఇది కేవలం మీ అదృష్టం కాదు, మీ ఓర్పుకు దక్కబోతున్న ఫలితం ఇది. ఈ రాశి జాతకులారా, ఈ ఆర్థిక మార్పు అనేది ఏదో లాటరీ తగిలినట్టుగా క్షణకాలం ఉండిపోయేది కాదు. ఇది చాలా నిలకడగా మీ తెలివితేటలతో కూడుకున్నదై మొదట మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఒక కొత్త ప్రతిపాదన మీ ముందుకు వస్తుంది. అప్పుడు మీరు తీసుకునే ఆ ఒక్క ధైర్యవంతమైన నిర్ణయమే మీ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇన్నాళ్ళు ఆగిపోయిన పనులు, మొండి బకాయిలు అన్నీ కూడా వేగంగా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, డబ్బు కేవలం ఖర్చుల కోసం వచ్చేది కాదు. ఇది మీ ఇంటికి ఒక గౌరవాన్ని, భద్రతను తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు డబ్బును ఎలా వస్తాయి అనే భయపడే పరిస్థితి ఉండదు. మీ ఎదుగుదల చూసి జనం అదృష్టం బాగుందని ఈజీగా అనుకుంటారు, కానీ దాని వెనకాల మీరు చూపిన సహనం, ఓర్పు మీకు మాత్రమే తెలుసు. ఇదే 7 తరాల రికార్డును బద్దలు కొట్టడానికి 2వ సంయుత. ఇక 3వ పెద్ద మార్పు మీ జీవితం ఒక ఆదర్శంగా మారబోతుంది. ఇది డబ్బు, పదవుల కంటే చాలా గొప్పది. మార్చి 2026 నుండి మీరు కేవలం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మాత్రమే మిగిలిపోరు, 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ముఖ్యంగా చైత్ర నవరాత్రుల్లో దుర్గా మాత శక్తి మీలో మేలుకొన్నప్పుడు ఆ శ్రీరామనవమి నాటికి లోకం మిమ్మల్ని చూసి ఇలా అంటుంది, చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఓడిపోలేదు, పరిస్థితులలో తను అనుకూలంగా మార్చుకున్నాడు, నిలబడితే ఇతనిలా నిలబడాలి అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు మీకు పోరాటాన్ని ఎవరు గుర్తించలేదు కదా,
కానీ రాబోయే రోజుల్లో మీ కథే ఇతరులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరో ఒకరు మీకు దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసి మేము ధైర్యంగా నిలబడ్డాను అని చెప్పినప్పుడు అది మీకు నిజమైన రాజతిలకం అవుతుంది. మీ ఇంట్లోని రాబోయే తరాలు గర్వంగా చెప్పుకుంటాయి, మా వంశ చరిత్ర ఇక్కడ నుండి మారింది అని. ఇక 4వ పెద్ద మార్పు. ఇది కాస్త బాధ కలిగించిన మీ ఎదుగుదలకి చాలా అవసరం. మార్చి 2026 నుండి మీ జీవితంలో కొందరు వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు. ఎటువంటి గొడవలు లేకుండానే వారు సైలెంట్ అయిపోతారు. మీరెవరో తెలుసా? మీ విజయాన్ని చూసి ఓర్వలేక వెనక నవ్వుకునేవారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తమాషా చూసినవారు. మీ పేరు వాడుకొని మీకు అవసరమైనప్పుడు ముఖం చాటేసినవారు. మీరు ఎప్పుడైతే మీ విలువను తెలుసుకుంటారో అప్పుడు స్వార్థపరులకు మీ జీవితంలో చోటు ఉండదు. మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నచ్చవు. ఎందుకంటే ఇకపై వారు మీ మీద పెత్తనం చెలాయించలేరు. గుర్తుపెట్టుకోండి, ఈ సింహాసనంపైకి వెళ్ళే దారిలో జనం ఉంటారు. కేవలం నమ్మకమైన వారు మాత్రమే ఉంటారు. ఈ రాశి జాతకులారా, మీ జీవితం నుంచి కొందరు వ్యక్తులు దూరం అవ్వడం. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలో నుంచి కొందరు వ్యక్తులు దూరం అవ్వడం అనేది నిజానికి ఒక శుద్ధి ప్రక్రియ. ఇన్నాళ్ళు మీరు అందరినీ కలుపుకుపోయారు, అందరినీ క్షమించారు, అందరినీ అర్థం చేసుకున్నారు. కానీ ఇకపై మీరు మీ సొంత విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు మీకు ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు స్వార్థపరులకు మీ జీవితంలో చోటు ఉండదు. మీ నిర్ణయాలు వారికి స్వార్థానికి అడ్డుపడతాయి కాబట్టి వారు మీ పైన విమర్శలు చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, సింహాసనం వైపు వెళ్ళే దారిలో రద్దీ ఉండదు. కేవలం ఎంచుకున్న కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మార్పు వలన మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఇదే 7 తరాల రికార్డులో బద్దలు కొట్టడానికి 4వ సంకేతం. ఇక 5వ పెద్ద మార్పు. ఇది బయటి ప్రపంచం కంటే మీ ఇంటి లోపల ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అభిప్రాయం అడిగేవారు, కానీ చివరి నిర్ణయం మాత్రం వేరే ఎవరో తీసుకునేవారు. మీ భావాలకు విలువ ఉండేది, అది గుర్తింపు ఉండేది కాదు. కానీ మార్చి 2026 నుంచి మీ పేరు మీ ఇంటికి ఒక పెద్ద పునాదిలా మారుతుంది. చిన్న విషయమైనా పెద్ద నిర్ణయమైనా సరే నువ్వేమంటావు అని అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను గౌరవంతో నమ్మకంతో చూస్తారు. మీ తోబుట్టువులు బంధువులు మీ మాటను జబదాటరు. ఇన్నాళ్ళు మీరు కుటుంబం కోసం మౌనంగా భరించిన కష్టాలకు ప్రతిఫలంగా ఇప్పుడు మీ ఇల్లే మీకు అండగా నిలబడుతుంది. మీరు ఒక సాధారణ కుటుంబ సభ్యుడి స్థాయి నుంచి ఆ ఇంటికి ఒక బలమైన స్తంభంలా ఎదుగుతారు. ఏ ఇంట్లో అయితే స్తంభం బలంగా ఉంటుందో ఆ ఇంటి రాబోయే తరాలు కూడా అంత బలంగా నిలబడతాయి. లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీరామనవమి వల్ల మీకు ఒక రాజభవనం లాంటి గౌరవాన్ని పొందుకుంటుంది. ఇక 6వ మార్పు. సమాజంలో మీకు హోదా పెరగడం. ఇది చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు జనాల్లోని ఒకరిగా ఉండేవారు. వేరున్నా కానీ మీ మాటల్లో బరువు ఉండేది కాదు. కానీ మార్చి 2026 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఏ శుభకార్యమైనా, ఏ మీటింగ్ అయినా మీ ఉనికి చాలా ముఖ్యమని అందరూ భావిస్తారు. రాజతిలకం అంటే కేవలం కిరీటం పెట్టుకోవడం కాదు. 10 మంది దృష్టిలో మీకు దక్కే గౌరవం, మీ మాటపై వారికి ఉండే నమ్మకం, మీ తాతగారి కన్న కల, మీ తండ్రి గారు పూర్తి చేయలేని లక్ష్యం ఇప్పుడు మీ పేరుతో నెరవేరబోతున్నాయి. రాబోయే తరాలు గర్వంగా చెప్పుకుంటాయి, మా వంశం గొప్పగా మారడం ఇక్కడ నుంచే మొదలయ్యింది అని. ఈ రాశి జాతకులారా, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడబోతుంది. గతంలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా నలుగురు ఉన్న చోటకి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేవారు కాదు. కానీ మార్చి 2026 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతాయి. ఏ కార్యక్రమం జరిగినా, ఏ మీటింగ్ ఉన్నా మీకోసం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయిస్తారు. మీరు వస్తేనే ఆ పని పూర్తి అవుతుందని జనం నమ్ముతారు. రాజతిలకం అంటే కేవలం అధికారం కాదు,
అది 10 మంది దృష్టిలో మీకు దక్కే గౌరవం, మీ మాటకు ఉండే విలువ. మీ ఎదుగుదల చూసి కొందరు మెచ్చుకుంటారు, మరికొందరు అసూయతో రగిలిపోతావచ్చు. కానీ మీ స్థాయిని ఎవరూ తగ్గించలేరు. మీ తాతగారు ఏ పేరు కోసమైతే కలలుగన్నారో, మీ నాన్నగారు ఏ గుర్తింపు కోసమైతే ఆరాటపడ్డారో అవన్నీ కూడా ఇప్పుడు మీ ద్వారా నెరవేరబోతున్నాయి. శ్రీరామనవమి నాడు ఆ రామయ్యకు పట్టాభిషేకం జరిగినట్టుగా మీ వంశ చరిత్రలో మీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. కానీ మిత్రులారా, ఈ అద్భుతమైన మార్పు వింటుంటే మీకు చాలా ఆనందంగా, గర్వంగా ఉండవచ్చు. కానీ ఇక్కడే మీరొక ముఖ్యమైన హెచ్చరిక వినాలి. శిఖరాన్ని చేరుకోవడం కంటే ఆ శిఖరం మీద నిలకడగా ఉండడం చాలా ముఖ్యం. రాజతిలకం దక్కినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి లేకపోతే వచ్చిన అదృష్టం అంతే వేగంగా జారిపోతుంది. కాబట్టి మీరు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. అహంకారం, నేనే తోపు, అంతా నా వల్లే జరిగిందనే గర్వం మీలో చేరనివ్వకండి. మీ ఎదుగుదలకి కారణమైన వారిని చిన్నచూపు చూడకండి. అహంకారం అనేది విజయానికి మొదటి శత్రువు. అది నమ్మకం. మీరు కష్టంలో ఉన్నప్పుడు ముఖం చాటేసి ఇప్పుడు మీ సక్సెస్ను డబ్బులు వాడుతున్న వారిని, ఈ తీయగా మాట్లాడేవారిని మీ ఆత్మీయుడు కాదని తెలుసుకోండి. కృతజ్ఞత లేకపోవడం మీ దక్కిన ఈ విజయం కేవలం మీకు మాత్రమే కాదు, ఆ దైవశక్తి అనుగ్రహం ఉందని చెప్పి మర్చిపోకండి. భగవంతుని విస్మరిస్తే ఆయన ఇచ్చిన సహకారాన్ని వెనుక తీసుకునే అవకాశం ఉంటుంది. విజయాన్ని ఇవ్వడమే కాదు, ఆ దేవుడు ఎలా వాడుకుంటున్నారో కూడా గమనిస్తారు. ఈ రాశి జాతకుల ఆ రాజతిలకాన్ని మీరు సాధించబోయే అద్భుతమైన విజయాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడానికి 3 మార్గాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. వినయం, విజయం వచ్చిన తర్వాత మనిషి మాట్లాడే తీరు, ప్రవర్తన అన్నీ ఉంటాయి. అప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసిన వారు, మీకు తోడున్న వారు మీకు పైకి వచ్చిన తర్వాత అదే గౌరవాన్ని ఆశిస్తారు. వినయం అనేది బలహీనత కాదు, అది విజయానికి ఒక రక్షణ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం సాయిరామ్.